నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన బ్యాంక్ ఖాతాలు. మనకస్సలు తెలియకుండానే మన కష్టార్జితం ఎలా ఖర్చయిపోతోందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనకు అస్సలు తెలియకుండానే మన అకౌంట్ నుంచి చిన్న చిన్నగా ఛార్జీల రూపంలో డబ్బులు కట్టవుతూ ఉంటాయి. అవి చూడ్డానికి చిన్న మొత్తాలే కావచ్చు, కానీ కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచేసరికి పెద్ద మొత్తంలో నష్టపోతాం. సరే, మరి ఈ ఛార్జీల కదేంటో కొంచెం లోతుగా చూద్దామా? ఈ చిన్న చిన్న ఫీజులు ఒక పైపు నుంచి నీళ్లు మెల్లగా లీక్ అయినట్టు మన సేవింగ్స్ని ఎలా ఖాళీ చేస్తాయో చూద్దాం. ముందుగా అసలీ హిడెన్ ఛార్జెస్ అంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, బ్యాంకులు మనకు ఇచ్చే సర్వీసులకు గాను మన అకౌంట్ నుంచి కట్ చేసే ఫీజులే ఈ హిడెన్ ఛార్జెస్. ఇవి మన కంటికి అంత పెద్దగా కనిపించవు. టెక్నికల్గా చెప్పాలంటే, బ్యాంకులు తమ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వీటికి గురించి చిన్న అక్షరాలతో రాసిపెడతాయి, కాని మనలో చాలామంది వాటిని చదవం, గమనించం. ఇప్పుడు మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే, మన జేబుకు చిల్లు పెట్టే ఆ 4 ప్రధాన ఛార్జీల గురించి వివరంగా చూద్దాం. మన పొదుపును దెబ్బతీసేది ఎక్కువగా ఇవే. మొదటది నెలవారీ లేదా క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్. చాలా సేవింగ్స్ అకౌంట్లలో ఇది ఖచ్చితంగా మెయింటైన్ చెయ్యాలి. ఒకవేళ చేయకపోతే ఫైన్ ఎంత పడుతుందో తెలుసా? ఏకంగా 600 రూపాయల వరకు. ఇక రెండోది ఏటీఎం విత్డ్రాయల్స్. నెలకి కొన్ని ఫ్రీ లిమిట్ ఇస్తారు కదా, అది దాటిన తరువాత మే 1, 2025 నుంచి ప్రతి ట్రాన్సాక్షన్కి 23 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ, ఏటీఎం విత్డ్రావల్ ఫీజు, ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు, ఇంకా డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు. ఇవన్నీ చిన్న చిన్నవే అని మనం అనుకుంటాం, కాని అన్నీ కలిపితే మన సేవింగ్స్పై ఎంత పెద్ద దెబ్బ పడుతుందో కదా. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఈ ఛార్జీలలో చాలా వాటిని మనం తప్పించుకోవచ్చు. దానికి కావాల్సింది కొంచెం అవగాహన, ఇంకా మన అకౌంట్ని తెలివిగా మేనేజ్ చేయడమే. సో ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. అంతేకాదండోయ్, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. చాలా బ్యాంకింగ్ సర్వీస్ ఫీజుల మీద 18% గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జీఎస్టీ కూడా పడుతుంది. ఇది మనపై భారాన్ని ఇంకాస్త పెంచుతుందన్నమాట. ఈ జీఎస్టీ దేని మీద పడుతుందో చూడండి. అకౌంట్ మెయింటెనెన్స్, ఏటీఎం ఫీజులు, కార్డ్ ఫీజులు, ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అంటే మనం కట్టే అసలు ఛార్జ్తో పాటు అదనంగా 18% పన్ను కూడా భరించాల్సి వస్తుంది. సరే, ఇన్ని ఛార్జీల నుంచి బయటపడటానికి మన దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది. అదేంటో తెలుసా? బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. దీన్నే మనం స్మార్ట్ బ్యాంకింగ్ కోసం ఒక సీక్రెట్ వెపన్ అని అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్య తేడా చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. నార్మల్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే, కానీ ఈ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అంటే బిఎస్బిడి అకౌంట్లో ఆ రూలే లేదు. దీనివల్ల మనకొచ్చే అతిపెద్ద లాభమేంటంటే, బ్యాలెన్స్ తక్కువ ఉందని పెనాల్టీ వేస్తారనే భయమే అక్కర్లేదు. పెనాల్టీ లేకపోవటం ఒక్కటే కాదు, ఆర్బీఐ రూల్స్ ప్రకారం బిఎస్బిడి అకౌంట్ ఉన్నవాళ్లకి బోల్డ్ అన్ని ఫ్రీ సర్వీసులు కూడా ఉన్నాయి. ఫ్రీ డెబిట్ కార్డ్, ఫ్రీ చెక్బుక్, అన్లిమిటెడ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, నెలకు కనీసం 4 సార్లు ఫ్రీగా క్యాష్ తీసుకోవచ్చు. వావ్, ఇది నిజంగా చాలా మంచి ఆప్షన్ కదా. అకౌంట్ మార్చడం ఒకటే దారి కాదు. కొన్ని స్మార్ట్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే కూడా మనం చాలా ఛార్జీలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 అలవాట్లు చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్, ప్రతి నెల బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి. రెండోది, చిన్న చిన్న పేమెంట్స్కి యూపీఐ వాడండి, ఏటీఎం విత్డ్రాల్స్ సేవ్ అవుతాయి. మూడోది, డబ్బులు తీయాల్సొస్తే ఒకేసారి ఎక్కువ తీసుకోండి. ఇక నాలుగోది, డబ్బులు కట్టే ఎస్ఎంఎస్ అలర్ట్స్కి బదులుగా ఫ్రీ యాప్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అంతే. ఒకవేళ పొరపాటున మన అకౌంట్ నుంచి అన్యాయంగా డబ్బులు కట్టయితే ఏం చెయ్యాలి? కంగారు పడకండి, మనకు హెల్ప్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే ఆర్బీఐ యొక్క ఇంటిగ్రేటెడ్ అంబడ్స్మాన్ స్కీమ్. ఇది మనలాంటి కస్టమర్ల కంప్లైంట్స్ వినడానికే ఏర్పాటు చేసిన ఒక అధికారిక వ్యవస్థ. దీనికి మనం ₹1 కూడా కట్టక్కర్లేదు. ఒకే దేశం ఒకే అంబడ్స్మాన్ అనే కాన్సెప్ట్తో ఇది పనిచేస్తుంది. కంప్లైంట్ చేయడం కూడా చాలా ఈజీ. స్టెప్ 1, ముందు మీ బ్యాంకుకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. స్టెప్ 2, వాళ్లు సమాధానం ఇవ్వడానికి 30 రోజులు టైం ఉంటుంది. స్టెప్ 3, అప్పటికీ మీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే లేదా వాళ్ళిచ్చిన సమాధానం మీకు నచ్చకపోతే అప్పుడు నేరుగా ఆర్బీఐ అంబుడ్స్మెన్కి ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు.
చివరగా ఒక్కటే మాట, మన డబ్బు మన రూల్స్, దానిపై మనకే పూర్తి కంట్రోలుండాలి. ఈ సమాచారం ఆ కంట్రోల్ని చేతుల్లోకి తీసుకోటానికి హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, మీ డబ్బుపై కంట్రోల్ మీ చేతుల్లోనే ఉందా?
निजामाबाद के लोगों सुनो सुनो, गर्मी की शिद्दत से परेशान हो? एशियन एंटरप्राइज पर जबरदस्त कूलर एग्जीबिशन सेल शुरू। होलसेल रेट पर रिटेल सेल, पावरफुल मोटर, ज्यादा हवा, कम बिजली का बिल। स्टॉक लिमिटेड है। आज ही आकर अपने घर को ठंडा बना लो। आबिदा मस्जिद के पास, हयात हॉस्पिटल के पीछे, निजामाबाद में एशियन एंटरप्राइज पर फौरन तशरीफ लाओ। कॉल करें 9849426304।